నేను డాక్టర్ రవి సుమన్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద సోమాజిగూడ. ఇవాళ మనము బ్రెయిన్ క్లాట్స్, దాంతో వచ్చే రిస్క్స్ బ్రెయిన్లో మనం డిస్కస్ చేస్తాం. నార్మల్గా ఎవరైనా వచ్చి నాకు చాలామంది రిపోర్ట్స్ తీసుకొని వస్తుంటారు అనమాట. సార్, పేషెంట్కి మాకు బ్రెయిన్ క్లాట్ ఉంది, ఏమవుతుంది అంటే భయంతోనూ అపోహతోనూ వస్తుంటారు. అయితే బ్రెయిన్ క్లాట్ అనేది కూడా ఒక మిస్నోమర్ అండి. ఎందుకంటే రెండు విధానాలని క్లాట్ అంటాం మనం. ఒకటేమో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే బ్రెయిన్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. అంటే ఆ ప్రదేశంలో బ్లడ్ సరఫరా ఆగిపోయి ఆ పార్ట్ కొంచెం డెడ్ అయిపోతుంది అనమాట. దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇంకోటి బ్రెయిన్ క్లాట్ అనేది హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం రప్చర్ అయ్యి బ్లీడింగ్ వస్తే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. కొన్నిసార్లు ఈ రెండు కాంబినేషన్, అంటే ఇప్పుడు వెయిన్స్ ఉంటాయి, నార్మల్గా బ్రెయిన్లో ఆర్టరీస్ ఉంటాయి, వీన్స్ ఉంటాయి. ఈ వీన్స్ ఛానల్స్ బ్రెయిన్ నుంచి చెడు రక్తంని తీసుకుపోయి మనకి లంగ్కి తీసుకెళ్తాయి. అండ్ ఆర్టరీస్ అనేది మంచి రక్తము హార్ట్ నుంచి బ్రెయిన్కి తీసుకొస్తాయి. కొన్నిసార్లు ఈ వీన్స్ అనేది పోయి ఒక నారో బ్లడ్ వెజల్స్, సైనసెస్ అని ఉంటాయి, పెద్ద బ్లడ్ వెజల్స్ బ్రెయిన్లో, వాటి ద్వారా లంగ్స్కి తీసుకెళ్తాయి ప్యూరిఫికేషన్కి. కొన్నిసార్లు ఈ వీన్స్ కూడా బ్లాక్ అయిపోతే బ్యాక్ ఫ్లోతోని బ్లీడ్ అయిపోయి హెమరేజ్ ఫామ్ అవుతుంది. దాన్ని వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే ఒక దగ్గర బ్లడ్ క్లాట్ అయ్యి బ్యాక్ ఫ్లోతోని వీన్స్ రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటినీ మనము నార్మల్ జనాలు దీన్ని బ్లడ్ క్లాట్ అని అంటారు అనమాట. అయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వల్ల దాని నిర్ధారణ అవుతుంది. ఒకటేమో ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో బ్లీడ్ అయింది. సో బ్రెయిన్లో ఎలక్వెంట్ కార్టెక్స్ అని ఉంటుంది, నాన్ ఎలక్వెంట్ కార్టెక్స్ అని ఉంటుంది. ఎలక్వెంట్ కార్టెక్స్ అంటే మన చెయ్యి కాలు కంట్రోల్ చేసే ప్రదేశము, తర్వాత స్పీచ్ కంట్రోల్ చేసే ప్రదేశము, మెమరీ కంట్రోల్ చేసే ప్రదేశం, ఆర్ వాకింగ్ స్టెబిలిటీ కంట్రోల్ చేసే ప్రదేశం. ఇవి బ్రెయిన్లో కొన్ని ఏరియాసే ఉంటాయంట. మెజారిటీ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నాన్ ఎలక్వెంట్ కార్టెక్స్ అంటాం. నాన్ ఎలక్వెంట్ అన్నంత మాత్రాన్ని యూజ్లెస్ అని కాదు. ఎందుకంటే జనరల్గా మనకి ఇప్పుడు ఆ పార్ట్లో ఏమి ఎఫెక్ట్ అవుతుందో అనేది మనం నిర్ధారణ చేయలేకపోయాం. ఎంత రీసెర్చ్ చేసినా కానీ, ఎన్ని డబ్బులు పెట్టినా కానీ మనకు తెలిసింది ఏంది బ్రెయిన్ గురించి అంటే 10% అండి. మిగతా 90% మనకి ఇంకా తెలియదు, రోజు రోజు మనకు తెలుస్తూ ఉంటుంది. హెమరేజిక్ కానీ ఇస్కీమిక్ స్ట్రోక్ కానీ ఒకవేళ మనకి ఎలక్వెంట్ కార్టెక్స్లో వస్తే అప్పుడు చాలా ర్యాపిడ్గా మనకి అవుట్కమ్ తెలుస్తుంది, బ్యాడ్ అవుట్కమ్. చేయికాలు పడిపోవడము, స్పీచ్ మాటలు పడిపోవడము, అన్కాన్షియస్ అయిపోవడం. ఒకవేళ చిన్న మెదడులో బ్లీడ్ ఆర్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, అప్పుడు స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ రావడము, కాన్షియస్నెస్ కోల్పోవడము, వెంటిలేటర్ మీద పోవడము, బ్రీతింగ్ ప్రాబ్లం కాకపోవడము, చేయికాలు కంప్లీట్గా పడిపోయి బెడ్ రిడన్ అయిపోవడం, ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో ఏ ప్రదేశంలో వస్తే ఆ ప్రదేశంలో దాని ఫంక్షన్ ప్రకారం మనకి సిమ్టమ్స్ తెలుస్తుంటాయి. అయితే హెమరేజిక్ స్ట్రోక్ అనేది నార్మల్గా నాన్ ఎలక్వెంట్ కార్టెక్స్లోనే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే రక్తనాళాలు బర్స్ట్ అయినా, చిట్లిన, బీపీ ఎక్కువైనా కావచ్చు, లేకపోతే కంజనైటల్గా రక్తనాళాల్లో బలూన్ లాగా అవుట్ పంచింగ్స్ వచ్చి అవి బర్స్ట్ అయితే మనకి ఈ హెమరేజిక్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. హెమరేజిక్ స్ట్రోక్స్ సబరెక్నాయిడ్ స్పేస్లో ఉండొచ్చు, అంటే బ్రెయిన్ అండ్ డ్యూరా మధ్యలో ఉన్న పొరలో ఉండొచ్చు, ఆర్ ఈ అరెక్నాయిడ్ అండ్ డ్యూరా మధ్యలో ఉన్న సబ్డ్యూరల్ హెమటోమస్ ఉండొచ్చు, ఆర్ ఇంట్రాపారెంకైమల్ అంటే బ్రెయిన్ లోపల ఉండొచ్చు. నార్మల్గా సబ్డ్యూరల్ హెమటోమస్ అనేవి బ్లడ్ క్లాట్ ఏదైతే బ్రెయిన్లో అవుతుంది, ఇది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే ఏజ్ ఉన్న వాళ్ళల్లో, ఆర్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో బ్రెయిన్ ష్రింక్ అవుతుంది ఏజ్తోని, తర్వాత ఆల్కహాల్తోని. ష్రింకేజ్ ఉన్న బ్రెయిన్లో మనం ర్యాపిడ్ బ్రెయిన్ మూమెంట్స్ కానీ, కొంచెం చిన్న యాక్సిడెంట్స్ అట్లా అవుతే ఈ వెయిన్స్ ఏదైతే ఉంటాయో సబ్డ్యూరల్ స్పేస్లో అవి రప్చర్ అయ్యి స్లోగా కాలక్రమేణా అది బ్లడ్ అక్యుములేట్ అయ్యి ఎంతవరకు అంటే సిమ్టమ్స్ రావంటే ఒక క్రిటికల్ ప్రెషర్ వరకు రావు, తర్వాత సడన్గా వీక్నెస్ రావడము, మాటలు పడిపోవడము, ఫిట్స్ రావడం, ఇవన్నీ అవుతాయి. సో ఇది కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అనేది ఏ విధమైన బ్లడ్ క్లాట్ అయింది, ఎక్కడైంది, దాని ప్రకారం దాని ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. సో బ్లడ్ క్లాట్ అయినంత మాత్రాన భయపడాల్సింది ఏం లేదు. దాన్ని కరెక్ట్గా న్యూరాలజిస్టో, న్యూరో సర్జన్ దగ్గర వెళ్తే వాళ్ళు కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేసి దాన్ని కరెక్ట్గా మనం డయాగ్నోసిస్ చేసి దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది నిర్ధారణ చేస్తారు.